స్టాండర్డ్ బుక్ అనేది నేనెలా తీసుకున్నానంటే టాపర్స్ గానీ, జనరల్‌గా అందరం యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అందరము కొన్ని స్టాండర్డ్ బుక్స్ అయితే డెఫినెట్‌గా వాడతాము. ఎలాగంటే ఎన్‌సీఈఆర్‌టీ ఫర్ జియోగ్రఫీ, లక్ష్మీకాంత్ వచ్చేసి పాలిటీకి, స్పెక్ట్రమ్ వచ్చేసి మోడర్న్ హిస్టరీకి, మళ్ళీ ఎన్వైర్న్‌మెంట్‌కి నేను శంకర్ వాడాను. శంకర్ ఐఏఎస్ అండ్ అకాడమీ. ఇలా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. తీసుకునేటప్పుడు నేనేం చూసానంటే ఎంతమంది సజెస్ట్ చేస్తున్నారు, ఆల్సో ఇది రివైజ్ చేయగలనా లేదా, నాకు చదువుతుంటే ఈ సబ్జెక్ట్ ఈ బుక్ నుంచి అర్థమవుతుందా లేదా, ఇది చూశానమాట. ఇప్పుడు నాకు ఎలాగంటే టెక్స్ట్ హెవీ ఉంటే నచ్చకపోతుండే బుక్, మొత్తం లైన్ దగ్గరగా ఉంటే నచ్చకపోతుండే. ఇలా కొందరికి కొన్ని పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి చదవడానికి కూడా. అలా సెలెక్ట్ చేసుకొని కొందరు పిక్టోగ్రఫిక్గా చదవడానికి ట్రై చేస్తుంటారు. కొన్ని కొత్త బుక్స్ వస్తున్నాయి ఇప్పుడు పిక్టోగ్రఫిక్గా, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేస్తున్నాయి. అవి కూడా కొందరు చూడొచ్చు. అలా పర్సనల్ చాయిస్ని బట్టి స్టాండర్డ్ బుక్స్ అయితే సేమ్ ఉంటాయి. మీకు నచ్చింది మీరు పిక్ చేసుకొని దానికే స్టిక్ అయ్యి అదే చదివితే బెటర్ అని నేను అనుకుంటున్నాను.